కంటోన్మెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించి సత్తా చాటాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి తలసాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దేశ ప్రజానికం నడ్డివిరిచే విధంగా మోడీ సర్కార్ వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ జూబ్లీ బస్టాప్ కూడలి వద్ద తలసాని నామినేటెడ్ చైర్మన్లు ధర్నా చేశారు. గాంధీ విగ్రహం ఎదుట వంట వార్పు కార్యక్రమం చేపట్టి నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే రానున్న రోజుల్లో ప్రజలు మహిళలే బుద్ధి చెప్తారని అన్నారు. గ్యాస్ ధరల విషయంలో సబ్సిడీ కూడా ఇవ్వకుండా ఇష్టానుసారంగా పెంచడం సరికాదని తలసాని అన్నారు. కార్యకర్తలందరికీ మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. మీ పట్టుదల ఉంటే ఇదే విధంగా ఎలక్షన్ వచ్చే నెల 30 తారీఖు నాడు కంటోన్మెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ కంటోన్మెంట్ ఎలక్షన్ లో వేరే పార్టీ ఎవరు వచ్చినా గానీ కర్రు కాల్చి వాత పెట్టండి. వెంటనే ఈ ఉద్యమం కూడా దేశవ్యాప్తమైంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు ఇది విశ్వవ్యాప్తం అవుతుంది. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలు గ్యాస్ పొయ్యి మీద వంటలు చేసే పరిస్థితి పోయి కట్టెల పొయ్యి మీద చేసే పరిస్థితికి వచ్చింది. 2014 ఎన్నికల ముందు ఆ రోజు ప్రధానమంత్రి క్యాండిడేట్గా ఉన్నటువంటి ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ గారు ఓటు వేసేటప్పుడు పోలింగ్ రోజు గ్యాస్ సిలిండర్కు దండం పెట్టి ప్రజలందరూ కూడా గ్యాస్ సిలిండర్ దండం పెట్టి ఓటేయాలని చెప్పారు. పేదవాళ్ళంటే మధ్యతరగతి కుటుంబాలంటే మరి మీకు ఎంత శుభకరభావం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. రెండోది మీరు ఇక్కడ చూస్తే కూడా ఇంకా గ్యాస్ ధర పెరగడం మూలాన పేదవాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. నిత్యావసర ధరల విషయంలో బియ్యం కానీ పప్పు కానీ ఉప్పు కానీ కూరగాయలు చింతపండు ధరలు కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. 2014లో చెప్పుడు ధరలు ఎట్లయితే ఉన్నాయో ఈరోజు కూడా అవే ధరలు ఉన్నాయి. వాళ్ళు ఒకవైపున గ్యాస్ కొనాలన్నా పిల్లల్ని చదివించాలన్నా వాళ్ళ